హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానిదాన్ని పార్ట్ 117. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారిగా రాధారాణి ముఖంలోకి దిగులు వీచుకొకటి తలుక్కున మెరిసింది. ఆ రోజు తన కొడుక్కి అవనిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె అవనిని బాధ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే తనకి కోడలు వరుస అవుతుంది. చుట్టాలమ్మాయి ఎంత కలిసిపోయి కలుపుగోలుగా ఉండేదో. అవని వైపే చూస్తూ ఆలోచిస్తున్న రాధారాణిని రిషి పిలవడంతో ఉలిక్కిపడి చూసింది. తన తండ్రి ఎక్కడికి వెళ్ళాడో అడుగుతుంటే ఆమె సమాధానమిచ్చింది. ఆయన్ని ఎక్కువ తిరగవద్దని చెప్పమ్మా అని రిషి విసుక్కున్నట్టుగా అన్నాడు. అదేదో నువ్వే చెప్పుకోరాదు అని కొడుక్కి వడ్డిస్తోంది రాధారాణి. ఆయన నా మాట ఏ రోజైనా విన్నాడా అని అడిగాడు రిషి. నువ్వు కూడా ఆయన మాట ఏ రోజైనా విన్నావా? అవని చిన్నగా గొనిగింది. ఆ మాట అక్కడున్న అందరికీ వినిపించింది. అవని తల ఎత్తలేదు. ప్లేట్లో ఉన్న భోజనం తింటోంది. అవని వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు. తనసలు తల ఎత్తనే లేదు. రాధారాణి చిన్నగా నవ్వింది. తను చెప్పింది కూడా నిజమే కదరా! ఆయన మాట నువ్వు వినవని, నీ మాట ఆయన పట్టించుకోరు అని అవనికి వత్తాసు పలికింది రాధారాణి. ఆయనింకా యంగ్‌స్టర్ కాదు. రెస్ట్ తీసుకోమని చెప్పు అని అన్నాడు రిషి. నువ్వు మరీను. మామయ్య గారు అలా ఏం కనిపించరు అని అంది అవని వెంటనే. కనిపించర్లే. ఆయనకి 60 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి. నిద్ర అవసరం అని తల్లివైపు చూస్తూ చెప్పాడు రిషి. రాధారాణి తల ఊపుతూ నవ్వింది. భోజనాలు చేసిన తర్వాత తల్లితో ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతూ ఉండిపోయాడు రిషి. రాధారాణి మనస్సు సంబరంగా మారిపోయింది. రిషి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అవని, రిషిలో మార్పు కనిపిస్తోంది అని వెళ్తున్న కొడుకు వైపే చూస్తూ చెప్పింది రాధారాణి. నిజంగానే మారిపోయాడు అని నవ్వుతూ చెప్పింది అవని. రాధారాణికి చెప్పలేనంత సంతోషంగా ఉంది. బావగారు మారడం ఏంటి అని ఇద్దరిని చూస్తూ అడిగాడు మణి. మణి తల మీద చెయ్యేసి, ఇంతకుముందు మీ బావకి కోపం ఎక్కువలే. మీ అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత మారాడు అని చెబుతున్నా అని నవ్వుతూ అంది రాధారాణి. తన అక్క వైపు గర్వంగా చూశాడు మణి. అప్పటికే లేట్ అయింది. తర్వాత రోజు కాలేజీ ఉందని వాణ్ణి పంపేసింది పడుకోమని చెప్పి. నువ్వు కూడా వెళ్ళు అవని అని చెప్పడంతో అవని తలాడించింది. ఒక్క నిమిషం రాధారాణి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సన్నజాజం అలా తీసుకొచ్చింది. మన తోటలేవే అంటూ అవని తలలో తురిమింది ఆవిడ. అవనికి సన్నగా వణుకు మొదలైంది. ఆమె గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంది. ఆవిడకి చాలా మాట్లాడాలని ఉన్నా తర్వాత రోజు మాట్లాడుకోవచ్చని అవనిని వెళ్ళి పడుకోమని చెప్పింది. అవని అక్కడి నుంచి మెల్లిగా మెట్ల ఎక్కి గది వైపుకి నడిచింది. ఆమెకెందుకో అడుగులు తడబడుతున్నాయి. గది ముందుకు వచ్చి 2 క్షణాలు ఆగి మెల్లిగా తలుపు తోసింది. ఆమె గదిలోకి వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా తలుపులు మూసివేసింది. అప్పటికే ముఖమంతా చిరుచెమటలు అలుముకున్నాయి. గదిలోకి రాగానే ఏసీ గాలి చల్లగా ఆమె ముఖాన్ని తాకింది. అచ్చు అతని చూపుల్లాగా. ఆమె వెనక్కి తిరిగి తల ఎత్తి చూసింది. రిషి బెడ్ మీద పడుకొని ఫోను చూసుకుంటూ కనిపించాడు. ఆ బెడ్ చాలా చిన్నదిగా ఉంది. చాలా ఎత్తుగా కూడా ఉంది. తనతో పాటు తెచ్చిన వాటర్ మగ్ పక్కన పెట్టేసి ఆ విశాలమైన గదిని ఒకసారి చూసి సోఫాలో పడిపోయిన తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళింది. అది సరిచేస్తున్నట్టు అక్కడే 4-5 నిమిషాలు గడిపేసింది. మరి ఎక్కువసేపు అక్కడే ఉంటే అతనికి అనుమానం వస్తుందని మెల్లిగా బెడ్ మీదకి వచ్చేసింది. ఆమె లైట్ ఆఫ్ చేసేసింది. అప్పటి వరకు ఆమె అనే మనిషి లేనట్టు బిహేవ్ చేసిన అతను ఫోన్ పక్కన పడేశాడు. మరోవైపుకు తిరిగి చీకట్లోనే ఏదో వెతకడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కళ్ళు తెరిచే చూస్తోంది అవని. ఆ గది అంతా చీకటి చేసేసింది. ఆమె జడ నుంచి వస్తున్న సన్నజాజుల పరిమళాలు ఆ గదిలోనే షికారులు చేస్తూ అతన్ని సవాలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. అతని నుంచి ఎంతకీ ఏ మూమెంట్ రాకపోవడంతో అవని ఊపిరి పీల్చుకుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె కూరుల దగ్గర అతను జాజుల పరిమళాలు ఆస్వాదిస్తున్నట్టు ఆమె దగ్గరికి వచ్చేశాడు. అవనికి అది అర్థమై ఊపిరి బిగపట్టింది. ఆమె చేయి మంచం చివరన గట్టిగా పట్టుకుంది. ఆమె నడుము మీద అతని చేయి చేరగానే ఆమె కళ్ళు గట్టిగా మూసివేసింది.
ఆమె కుడివైపుకు తిరగడంతో ఎడమవైపు అనచ్ఛాదిత నడుము అతని ఛాతీకి, చేతికి నేరుగా తగులుతోంది. అవని గాలి తీసుకోవడం మానేసినట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది. అతని చెయ్యి మెల్లిగా ఆమె చుట్టూ చేరి అతని ముఖం ఆమె వీపు దగ్గరికి చేరింది. అవని నిలువెల్లా వణికిపోతోంది. ఆమె జడ పక్కకు తోసి వీపు మీద అతని వెచ్చటి ముద్దులు పడగానే అవని ఉలిక్కిపడింది. వెంటనే అతనిని దూరంగా తోసి లేచి కూర్చుంది. ఆ హఠాత్ పరిణామానికి అతను ఒక క్షణం విభ్రాంతికి గురి అయ్యాడు. చేయి చాచి లైట్ వేశాడు. సడన్‌గా వెలుతురు పడగానే అవని కళ్ళకు చేతినడ్డు పెట్టుకుని కాసేపటికి చేతిని తీసేసి తల కిందకు వాల్చేసుకుంది. అతను లేచి కూర్చుని ఆమె వైపు చూశాడు. ఆమె పూర్తిగా ఒడిలో ఉన్న గోలు చూసుకుంటూ పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుంటోంది. ఆమె ముఖానికి మెడవంపులో అలుముకున్న చిరు చెమటలు చూసి అతను క్షణకాలం పాటు చకితురయ్యాడు. ఆమె చేతిని పట్టుకోగానే అవని బిగుసుకుంది. ఏమైంది? అతనికి అడగాలి అంటే అదోలా ఉంది. తనేమైనా ఆమె విషయంలో అడ్వాన్స్ అయిపోతున్నాడా? గాడ్ ఏమైంది తనకి? ఆమె పర్మిషన్ లేకుండా తను ఏం చేయబోయాడు? ఇబ్బందిగా అనిపించింది అతనికి. అతను అడిగిన దానికి బదులివ్వలేదు. తల మాత్రం అడ్డంగా ఊపింది అవని. ఏమీ లేదన్నట్టుగా. కామ్ డౌన్ అని ఆమె చేతిని వదిలేస్తూ చెప్పాడు. ఆమె అతని వైపు అసలు చూడలేదు. ఆమెకిష్టం లేదని అతను అనుకున్నాడు. సారీ. అతని స్వరం మెల్లిగా వచ్చింది. అతను మళ్ళీ చేయి చాసి లైట్ ఆఫ్ చేశాడు. అతనికి తల ఎత్తుకోలేని విధంగా ఉంది. ఆమె రాగానే అతనికేదో మైకం కమ్మేసినట్టు ఫీల్ అయిపోయాడు. ఆ మూమెంట్‌లో అతనేం చేస్తున్నాడో అతడే మర్చిపోయాడు. మరోవైపుకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు రిషి. నిద్ర పట్టలేదు అతనికి. ఆమె ఏమనుకుంటుందో అనే సందేహం వెంటాడుతోంది. కాసేపటికి అవని వెనక్కి వాలినట్టు అర్థమైపోయింది. మొన్నొకసారి ఆమె ఇష్టంగా ఉండడం అతను గమనించాడు. ఈరోజు ఏమైందో అర్థం కాలేదు. ఏది ఏమైనా తను తొందరపడి ఉండకూడదు. ఆ ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రిషి. అవనికి మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. అతను ఏమనుకుంటాడో అని తల పట్టుకుంది ఆమె. ఆ రాత్రి కలత నిద్ర గత అయింది అవనికి. మరునాడు ఆ గది పరదాలను దాటుకొని సూర్యకాంతి పాక్షికంగా లోపలికి ప్రవేశించింది. ఆ జంటను స్పృశించాలి అనుకుని దూర తీరాల నుండి వస్తున్న చిరుగాలి మాత్రం బయట ఆగిపోయింది. కళ్ళు తెరిచి చూసిన రిషికి తనని కరుచుకుని పడుకుని అతని భుజం దగ్గర ముఖం దాచుకున్న అవని కనిపించింది. ఆమె జుట్టు ఆమె సగం ముఖాన్ని కప్పివేయబడింది. నిద్రలో ఆమె చీర స్థానభ్రంశం చెంది అతనికి మరొక పరీక్ష పెడుతున్నట్టుగా ఉంది. ఆమె జుట్టు సరిచేశాడు. కాస్త కదిలి చేతిని అతని మెడ చుట్టూ వేసింది అవని. ఆమె చేతిని తీసేయబోయి కూడా ఆగిపోయాడు. చిన్నగా నవ్వుకుంటూ ఆమె చిట్టి ముక్కు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్ద ముఖాన్ని చూస్తూ చూస్తూ ఉండగానే అతని చూపులు ఆమె పెదవుల మీదకి మల్లగానే అతను ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆమె చేతిని తీసివేసి లేచి కూర్చున్నాడు. అవని రాత్రి ఆలోచనలతోనే సతమతమైపోయి గాఢ నిద్రలో ఉంది. అతను లేచి ఆ గది బాల్కనీ తలుపులు తెరిచాడు. సూర్యకాంతి ఆ గదిలోకి ఒక్కసారిగా దూసుకువచ్చింది. అప్పటి వరకు బయట ఎదురు చూస్తున్న చిరుగాలి వేగంగా గదిలోకి ప్రవేశించింది. అతను కాసేపలా ఆ నీరెండలోనే ఉండిపోయాడు. ఫ్రెష్ అయి కిందకొచ్చేశాడు. రిషి రావడం చూసి కాఫీ అతనికిచ్చి తను తీసుకుని పక్కనే కూర్చుంది రాధారాణి. అవని ఇంకా లేవలేదా అని అడిగింది. ఇంకా లేదు మమ్మీ అని అన్నాడతను. రిషి ఆవిడ పిలిచింది. అన్నాడు. మీ ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కదా, ముఖ్యంగా అవని. ఆవిడ ఖాళీ కప్ టేబుల్ మీద పెడుతూ కొడుకు వైపు చూసింది. తల్లి వైపు చూసి తల్లి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రిషి. చూస్తున్నావు కదా మమ్మీ, తెలియట్లేదా నీకు? తల్లి చేతిని చెంప మీద పెట్టుకున్నాడు రిషి. ఆవిడకి సంతోషంతో కళ్ళు చెమ్మగిలినాయి. మా ప్లీజ్ అన్నాడు. సరే సరే, ఇది సంతోషంతో వచ్చిన కన్నీళ్లు. ఇక బాధపడను. నీ జీవితం ఏమైపోతుందో అని ఎంత వేదన చెందానో నాకే తెలుసు. నిన్ను ఎప్పటికైనా మారుస్తుందని అవని మీద నాకు నమ్మకం ఉంది. ఈరోజు అది నిజమైపోయింది. మీ ఇద్దరు నా కళ్ళ ముందే సంతోషంగా ఉన్నారు ఆవిడ ఉద్వేగంగా చెబుతోంది. అతను తల్లిని చూస్తున్నాడు అంతే, మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది నాన్న, ఇక కష్టపెట్టకు
అని అంటుంటే ఎలా తెలుసు అన్నట్టు తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాడు. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అని ఆవిడ అడగగానే అవును అన్నట్టుగా తల ఊపాడు అతను. అవనికి బాబాయ్ వరుస అవుతాడు. అతని పేరేదో ఉంది. ప్రసాద్ అనుకుంటా. పసిపిల్లలు అని చూడకుండా ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు పంపేసి ఆ ఇల్లు సొంతం చేసుకున్నాడట. ఓ రోజు గుడిలో ఆ ఇంటి పక్కన ఉండే ముసలావిడ ఓసారి నాతో అంది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే మణి అప్పుడే రావడంతో అక్కడే మాటలు ఆపేశాడు. రిషి మనసంతా సూదులు గుచ్చుకుంటున్నట్టుగా అయింది. త్వరగా టిఫిన్ చేసి తన బావకి చెప్పేసి అక్కకి చెప్పమని తను వెళ్ళిపోయాడు. తమ్ముడు వెళ్ళిన 10 నిమిషాలకి అవని కిందకొచ్చింది. బట్టలు తీసి పెట్టాను. మెల్లిగా రిషి వైపు చూస్తూ చెప్పింది. రాత్రి జరిగిన దానికి అతను ఎలా ఫీల్ అవుతున్నాడో అవనికి కంగారుగానే ఉంది. అవని ముఖంలో కనబడుతున్న కంగారుని సిగ్గు అనుకుంది రాధారాణి. రిషి తల ఊపి పైకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఉండాలి రాధారాణి పట్టుబట్టింది. మీ అబ్బాయి ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అవని భుజాలు కదిలించింది. రాధారాణి నవ్వి ఆఫీస్కి వెళ్ళిన సాయంత్రం ఇటే వచ్చేస్తాడులే అని అనగానే సరే అలాగే ఉంటాను అని మీ అబ్బాయికి ఏవేవి వంటలు ఇష్టం, ఏది ఇష్టంగా తింటాడు, ఏవి నచ్చవు అవని అడుగుతుంటే రాధారాణి మొత్తం వివరించింది. రిషి ఇంకా కిందకి రాకపోవడంతో అతని కోసమే చూస్తోంది అవని. అత్తయ్య మీరు వెళ్ళి భోజనం చేయండి, మేము తర్వాత తింటాం అని ఆలస్యం అయిపోయిందని అవని అంటుంటే ఏం పర్వాలేదు, రోజు నేనొక్కదాన్ని తింటాను, ఈ రోజైనా మీతో కలిసి తినాలి అని ఆమె చాలా మామూలుగా చెప్పిన అవనికి ఆ మాటలెందుకో నేరుగా తాకాయి. కాసేపటికి వచ్చాడు రిషి. అతను హడావుడిగా వెళ్ళాలి అని ఫాస్ట్‌గా టిఫిన్ చేసేశాడు. వెళ్తున్నట్టు తల్లికి చెప్పి అవని వైపు చూశాడు. అవని తలాడించింది. అతడు ఫాస్ట్‌గా బయటికి నడిచాడు. వెళ్ళమన్నట్టు చూసింది రాధారాణి. అవని పరుగున బయటికొచ్చేసరికి రిషి కారు వెళ్ళిపోయింది. నిట్టూరుస్తూ ఉసూరుమని లోపలికొచ్చింది. రాధారాణి ఆమె మాట్లాడుకుంటూ తిన్నారు. ఆవిడ ఏదో ఫోన్ రావడంతో అక్కడే కూర్చొని మాట్లాడసాగింది. రాత్రి జరిగింది ఇంకా మర్చిపోలేకపోతుంది. కాసేపు అక్కడే తచ్చాడి గదిలోకొచ్చింది అవని. ఫోన్ ఓపెన్ చేసి చూసింది. అది చూడ్డం తండగే. తనకంటూ ఆప్యాయంగా పలకరించే మనుషులు కూడా తక్కువే. ఏదో కాలక్షేపానికి కాసేపు ఫోన్ చూసి అది పక్కన పడేసి ఆ గది అంతా కలియజూసింది. రిషి బుక్స్ ర్యాక్ దగ్గరికి నడిచింది. బోలెడన్ని ఇంగ్లీష్ నోవెల్స్ కనిపించాయి ఆమెకి. ఓహో! అయ్యగారికి ఈ హాబిట్ కూడా ఉందన్నమాట. అందులో కొన్ని తెలుగు బుక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ ప్రేమ కథలు, ప్రేమ నవలలు కాదు. కొన్ని జీవితాలకు దారి చూపేవైతే మరికొన్ని జీవిత కథలు. అవని నవ్వుకుంది. తనకలాంటి బుక్స్ చదవడం చాలా కష్టం అనుకుంది. అలా చూస్తూ మరో ర్యాక్‌లో ఆల్బమ్ ఉన్నాయి. అవి చూడగానే అవని కళ్ళు మెరిశాయి. జాగ్రత్తగా అన్ని బెడ్ మీద పరుచుకుని ఒక్కొక్కటిగా చూస్తోంది అవని. రిషి చిన్నప్పటి ఫొటోస్ నుంచి చాలా ఉన్నాయక్కడ. ఎప్పటికప్పుడే ఫోటోలు చాలా జాగ్రత్తగా భద్రపరిచినట్లున్నాయి. వాటిని మునివేళ్లతో జాగ్రత్తగా తడిమింది అవని. వాటిలో కొన్ని ఫోటోలు తీసుకొని తన బ్యాగ్‌లో పెట్టేసుకుంది. అవన్నీ తను చాలా చిన్నప్పటివి. చివరగా ఉన్న చిన్న ఆల్బమ్ తీసింది. దాని అట్టె మీద 2 నెమళ్ళు తననే చూస్తున్నట్టు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఆల్బమ్ లోపల చూడగానే రాహిణి ఫోటో కనిపించింది అవనికి. ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది రాహిణి ఆ ఫోటోలో. తర్వాత పేజీలో కూడా రాహిణి ఫోటోనే. ఆల్బమ్ మొత్తం రాహిణి ఫోటోలే ఉన్నాయి. ఆమె రాహిణి లేదు అనే సత్యాన్ని నిగ్రహించుకోవడానికి చాలా సమయమే పట్టింది అవనికి. ఇవన్నీ తనతో తీసుకెళ్తే బావుంటుందేమో. ఇక్కడికి రిషి రాడు. అక్కడైతే అతను ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అనుకుంది అవని. ఆమె ఆలోచిస్తుండగానే రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చి సంశయిస్తూనే రిషికి ఫోన్ కలిపింది అవని. కథ కొనసాగుతోంది. ఈ కథ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఫెస్టివల్ సీజన్ అయినా సరే ఎపిసోడ్స్ చాలా కష్టంగా టైం చూసుకుని ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నానండి. కానీ మీరు మాత్రం రెస్పాన్స్ అయితే ఏమీ ఉండడం లేదు. మీ లైక్స్, సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం. లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్‌లో అయినా తెలపండి. అదే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అన్నమాట. మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్‌తో కలుద్దాం.